మృదు అంటే దేవుని దగ్గరికి చేస్తుంది. అదే హార్డ్గా హర్ష్గా మాట్లాడితే మీ బాధలకు గురైపోతారు. అందుకని ఈరోజు మృదుత్వమును బట్టి, సాత్వికులను బట్టి ప్రభు మిమ్మల్ని సాత్వికులుగాను మృదుత్వంతోనో సాత్వికమైన బిడ్డలుగాను మిమ్మల్ని ముద్రించిన దేవుడు గొప్పవాడని గుర్తించుకోండి. అనుకోతో నాయనా నువ్వు మమ్మల్ని నిలబెట్టావు. మిమ్మును బట్టే మా సమస్తమును ప్రభా జరిగించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని బట్టే జరిగించుకుంటున్నాం. మాతో మీరున్నందుకే జరిగించుకోగలుగుతున్నాం. నీ సాత్విక మాలో ఉంచినందుకే స్తోత్రములు తండ్రి. నిన్ను బట్టే పౌలు అంటాడు, మృదుత్వను బట్టి పౌలు అంటాడు తండ్రి, నేను నిన్ను బట్టి అన్ని నేర్చుకుంటున్నాను అంటాడు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఎవరైనా బయటకు వెళ్ళాలి, ఏదైనా చేయాలంటే ముందుగా తగ్గింపు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో తగ్గింపు జీవితం ఇచ్చిపెట్టే కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, నెమ్మది పొందుకుంటాం. ఒకవేళ నెమ్మది లేదు అనుకుంటే నువ్వు మనుషుని పోలికగా పుట్టినా నీవు ఎవరిని పోలి నడుచుకోవాలని ఉన్నావో ఆ పోలికతో నడుస్తున్నావు కాబట్టి నీకు నెమ్మది లేదు. ముందుగా దేవుని స్వరూపం ధరించుకున్నప్పుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు అయితే, దేవునితో సమానంగా ఉన్నవాడు అయితే, దేవుని బిడ్డగా ఉన్నట్లయితే విడిచిపెట్టిన మహాభాగ్యాన్ని ఎంచుకుంటాం. అందుకే మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ప్రతి మోకాలను యేసు నామమున వంగాలి. ఒకవేళ నొప్పులున్నాయా, కాలు వంగలేకపోతున్నారా, దేవుని సన్నిధిలో అడగలేకపోతున్నారా? ప్రతి నాలుక ఎలా ఉండాలి? తండ్రి అని దేవుని మహిమార్థంగా ఉన్నదా మన నాలుక ఎట్లుండాలట? యేసుప్రభువును ఒప్పుకున్నవాడు అధికముగా హెచ్చింపబడతాడు. పరిణామం గల ఆయన నామమే మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ రోజున పరిణామము, మామూలు నామము కాదు, పరిణామం. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము. యేసు నామము జయం జయమే, సాతాన్ శక్తులు లయం లయమే. ఆయన స్వరూపం, దేవుని స్వరూపం పుట్టిన యేసు ప్రభు క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంటారా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉంటారా? అందుకే ఈ దేవుడు నీతో మనందరితో మాట్లాడాడు ఇప్పుడు. అందుకే దేవుని స్వరూపం కలిగిన వారైతే, దేవునితో సమానంగా ఉన్నవారైతే మరి ఆయన భాగ్యం మీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పోలికగాను ఉన్నట్లయితే, ఆయన స్వరూపమును కలిగిన వాడబట్టి తన్ను తాను రిక్తంగా చేసుకున్న దేవుని కుమారుని బిడ్డగా నువ్వు ఉండగలుగుతున్నావు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను కదా. తగ్గింపు జీవితం మనకు కలిగి ఉన్నాం. చాలా మంది తగ్గించుకోవడం అంటే ఏమంటారంటే, మేమెందుకు తగ్గుతామండి అంటే ఇదేంటంటే ఎవరిని పోలి నడుస్తున్నారు వీళ్ళు? లోకం పోలి, లేదా పితరులను పోలి, చాలా కోపిస్తులతో, చాలా సహవాసంతో చేస్తూ ఉంటారు వీళ్ళు. కొంతమంది అయితే వీరి సహవాసం కోపిష్టి సహవాసము, దుష్టత్వం మానలేని సహవాసం, కోపం మానలేని జీవితమే. అందుకే అంటున్నాడు, మృదుత్వమును, సాత్వికమును మృదుత్వమును బట్టి పౌలని నేను మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ప్రభు బిడ్డలుగా మనం ఉన్నామంటే ఈ రోజున ఆయన మృదుత్వాన్ని బట్టి మనం ఎదగాలి. ఆయన మృదుత్వాన్ని బట్టి మనం జీవించాలి. ఎవరో మనకు నేర్పించడం కాదు, ప్రభువే మనకు నేర్పిస్తూ ఉంటాడు. అనుక్షణము ఆయన మనలను నడిపిస్తుంటాడు మృదుత్వంలోకి. ఆ మృదువు లేకపోతే ఒక పని కాదండి. ఎవరు మృదువు కలిగి ఉండాలి? మనుషులు మృదుత్వం చూపలేరు. కొద్ది నిమిషాలకే వాళ్ళు వికృత ఆకారం వచ్చేసి శోధనలో ఆవరించేస్తారు. అందుకని ఈ రోజున ప్రభు మృదుత్వం కలిగి ఉందాం. అందుకే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీకు ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. చాలా మంది ప్రాణము ఏమైపోతుందో తెలియదు, విశ్రాంతి లేదు, ప్రాణముకు నెమ్మది లేదు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. చాలా మంది స్కూల్ పాఠాలు పంపిస్తారు, 24 గంటలు చదువులు నేర్పిస్తారు. అసలైన పాఠం ఎక్కడి నుంచి రావాలి? అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. దేవుని మాటలతో ఉన్న విశ్రాంతి మనం కలిగి ఉంటాం, ప్రభు సన్నిధిని మనం కలిగి ఉంటాం. అప్పుడు ప్రాణముకు విశ్రాంతి. సులువుగా చిక్కులు పెడుతున్న ఆ బాధల్లోకి వెళ్ళిపోకుండా దేవుడు మనలను నిలబెట్టుచున్నాడు. ప్రభు యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్నాం, అది విశ్రాంతి. ప్రభు సన్నిధి మనం కలిగి ఉండేవి మహాభాగ్యం. ఈ రోజున
ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. అవును, భారం మోసుకుంటూనే ఉన్నారట లోకమంతా. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా రండి అన్నప్పుడు రావాలి, ఆయన మాట వినాలి. అతిశయించువాడు ఎలా ఉండాలి? ఈ రోజున ప్రభునందు అతిశయించాలి. ఏదో ఉంది వాళ్ళకి, ఎక్కడికో ఇది వెళ్తున్నారు. అతిశయించడు, ప్రభుత్వంతో అతిశయించలేరు. ప్రభువు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. గొప్పగా నాకేం తక్కువ అనుకుంటే అది గొప్పతనం కాదు. ప్రభువు మెచ్చుకోవాలి. ఫస్ట్ ఎవరు మెచ్చుకోవాలి? అబ్బా, నా కుమారుడని నిన్ను చూసి ఆయన ఇష్టపడాలి. మీ కుటుంబాలను కూడా దీవించి ఆస్తించి దీవెనకరంగా మిమ్మల్ని బలపరచుగాక. యోగ్యులుగా మిమ్మల్ని పెట్టబోతున్న దేవుడు మెచ్చుకుంటున్నాడు మిమ్మల్ని. దేవుడు ప్రభు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు. విన్నారు కాబట్టి అతిశయించండి ప్రభులో. అది అసలైన అతిశయం. దేన్నో బట్టి అతిశయించకండి. మీకున్న హోదాలను బట్టి, మీకున్న పొజిషన్ బట్టి, లేదా మీ బల్గాన్ని చూసి మాకు ఈ కులం, మాకు ఈ గొప్ప, మాకు అని పెద్ద పెద్ద మాకు షిప్లు ఉన్నాయి, మాకు వాళ్ళు ఉన్నాయి, మాకు ఒంటలు ఉన్నాయి, వీటిని బట్టి అతిశయించకండి. ఏది ఉన్నా దేవుళ్ళు లేనిది చున్నానండి. చదువు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ అని అతిశయం దానిలో కాదు. ప్రభువు మెచ్చుకున్న వాళ్ళు మనల్ని చూసి ప్రభువు ఇష్టపడాలి. ప్రభువు ఇష్టపడినప్పుడే ఆ యోగ్యునిగా నువ్వు జీవించిన వాడవైతావు. యోగ్యుడు కానప్పుడు మెచ్చుకోడైనా, అయోగ్యులుగా ఉన్నప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. నువ్వు యోగ్యమైన బిడ్డవు, జాగ్రత్త సుమి. అయోగ్యుడు కాదు, యోగ్యమైన పాత్రలో నువ్వు చేపట్టుతున్నావు. వారం వారం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన శరీరం తింటున్నావు, ఆయన రక్తం తాగుతున్నావు. అందుకని యోగ్యమైన పాత్రలో చేపట్టిన వారు ఆ యోగ్యమైన కుమార్తెలని ప్రభు మిమ్మలను ముద్రించిన ప్రభు ఇక సన్నిధిని మీకు తోడించి మిమ్మల్ని బలపరచుగాక. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, దేవాది దేవానికి స్తోత్రములు. ఇంతవరకు నీలో అతిశయించే భాగ్యాన్ని నీ బిడ్డకి ఇచ్చావు. నువ్వు మెచ్చుకునేవారుగా ప్రభు నీ బిడ్డలు ఉండాలి. ఎవరో మెచ్చుకుంటారని వారి దగ్గరికి వెళ్ళట్లేదు ప్రభు. ఇక నుంచి నిన్ను బట్టి యోగ్యమైన బిడ్డలుగా వారు జీవించాలని ప్రభు. మెచ్చుకునేవాడు నువ్వుగా ఉన్నావని నీ ఎద్దకు వచ్చినారు. మీ బిడ్డలను బలపరిచి మీరు మహిమ పొంది చీకటి శక్తిని దూరపరచమని యేసయ్య నీ శక్తివంతమైన నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడేయండి గాక.